వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మామిడికాయ పచ్చి రొయ్యల కూర అండి. చాలా బాగుంటుంది మామిడికాయ రొయ్యల కాంబినేషను. ఒక్కసారి తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా రొయ్యలు తీసుకున్నామండి. పచ్చి రొయ్యలు తీసుకొని వాటిని బాగా ఒలిచి వాటిని బాగా శుభ్రంగా 4-5 సార్లు కడిగేసిన తర్వాత ఇట్లా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఒక అర స్పూన్ నూనె వేసి అందులో బాగా దాన్ని ఆవగిచ్చేసుకుంటామండి. అంటే ఈ కలర్లోకి వచ్చేస్తే కొంచెం ఉడకబెట్టుకుంటాం. ఆవగిచ్చడం అంటే ఉడకబెట్టుకోవడం. ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాం ఈ కూర కోసం. తర్వాత చూడండి, ఈ ఆవగిచ్చినటువంటి రొయ్యలు, తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఒక మామిడికాయ ముక్కలు చేసి పెట్టుకున్నాము, ఒక టమాటా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం, ఒక ఉల్లిపాయ దాన్ని కూడా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి ముక్కలుగా, కొంచెం కరివేపాకు. ఈ వస్తువులు సరిపోతాయండి ఈ రొయ్య మామిడికాయ కూరకి. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కూరకి ముందుగాను. తర్వాత ఇప్పుడు ముందుగా పొయ్యి మీద స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కాగనిచ్చి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక 4 గింజలు మెంతులు సరిపోతాయండి. అంటే కొంచెం మెంతులు సరిపోతాయి. అవి కొంచెం వేగనిద్దాము. వేగిన తర్వాత ఇవన్నీ మనం ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దాంతో పోసి అందులోనే ఈ రొయ్యలు కూడా అండి మొత్తం ఒకేసారి వేసేసుకుంటాము. వేసేసుకొని కొంచెం సేపు మగ్గనియాల, అంటే కొద్దిగా కరివేపాకండి చివర్లో. ఇప్పుడు ఇవంతా మగ్గనియాలన్నమాట. అంటే మనం ఇలా గంటితో దాన్ని కలపకుండా కొంచెం గిన్నెని అలా అలా పైకి కిందకి ఇలా ఎగరేసుకున్నామంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, తగినంత సాల్టు, తర్వాత పసుపు వేసిన తర్వాత కారం అండి. దీనికి సరిపడా కారం వేసేసుకోవాలా. కారం వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని ఇంకొకసారి అలా కదుపుకోవాలండి. చూడండి, అలా పైకి కిందకి ఇలాగ వచ్చేలాగా ఆయిల్ అంతా కలిపి మనకి కూర కొంచెం మగ్గేలాగనమాట. అలా ఉంటే కొంచెం నూనెలోనే మగ్గితే టేస్ట్గా ఉంటుందండి. అందుకని కొంచెంసేపు అలా మగ్గనియాల. చూడండి, ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అండి, తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. మనకి కూర ఉడకడానికి ఎన్ని అయితే సరిపోతాయో పోసేసుకొని చూడండి, అలా మన చేపల కూరని తిప్పుకుంటామండి. అలాగా అంటే గరిటతో అటు ఇటు కలిపెట్టకుండా ఇలా తిప్పుకుంటే కూర చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనం చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఉడకతా ఉంది. బాగా ఇలా ఉడకనిచ్చి, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా బాగా ఉడకాలన్నమాట. మామిడికాయ ఇదంతా బాగా మెత్తగా కూరలో బాగా వచ్చేస్తుందండి. అలా కాసేపు పక్కన స్టవ్ మీద ఉంచి పెడదాము. చూడండి, కూర బాగా దగ్గరగా వచ్చేసింది. అంతేనండి, చాలా సింపుల్గా. ముందుగా రొయ్యలు ఆవగిచ్చి పెట్టుకుంటాం కాబట్టి, అలా ఉడకబెట్టుకుంటాం కాబట్టి దగ్గరగా అంతా ఒక 10-15 నిమిషాల్లో మొత్తం కూర అయిపోద్దండి మనకి. చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యలనంతా ఈ మసాలాలను కాకుండా ఈ విధంగా కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు. ఉడికిందండి కూర. రొయ్యలు మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ రొయ్యలు, పచ్చి రొయ్యలతో ఇట్లా చేసుకుంటేను పుల్ల పుల్లంగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి.